Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. Idi sir, ma brand. ట్రయో స్పెషల్ లో ముచ్చటగా ముగ్గురు నిన్న ఆల్రెడీ పర్ఫామ్ చేశారు. మిగిలిన ముగ్గురు ఈ రోజు పర్ఫామ్ చేయబోతున్నారు. సో నిన్న రాత్రి అంశు రెడ్డి సంకేత్ ని ఛాలెంజ్ చేసింది, తన పర్ఫార్మెన్స్ ఫినిష్ చేసింది. సో ఈ ఛాలెంజ్ లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ సంకేత్. డాక్టర్, కొత్త పేషెంట్. ప్రాబ్లం ఏంటి? ఏదో లవ్ ఫెయిలర్ అంట. ఓకే, రూమ్ నెంబర్ 205 తీసుకెళ్ళు. అక్కడ ఆల్రెడీ ఇద్దరు పేషెంట్స్ ఉన్నారుగా. వాళ్ళది కూడా సేమ్ ప్రాబ్లమే కదా, తీసుకెళ్ళు. సరే డాక్టర్. ఏమైంది? లవ్ ఫెయిలియర్. నీకేమైంది? నాకా? ప్రేమ మరి వాడికి? ప్రేమ 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 నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు. ప్రేమ నా నీడ నన్ను విడిపోయిందే, నీ శ్వాసలోన అది చేరిందే, నేనున్న సంగతే మరిచిందే. ప్రేమ ప్రేమ చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి. మీకు తెలుసా, అమ్మాయి వాయిస్ నాకు ఇంకా వినిపిస్తుంది. నాకు కూడా. నాకు కూడా. సంకేత్, యష్, పీయూష్, నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా, కరుణించలేవా సుకుమారి. నా గుండె లోతుల్లో దాగుంది నీవే, నువ్వు లేక లోకల్లో జీవించలేనే, నీ ఊహతోనే బ్రతికున్నా. లంచ్ టైం అయింది, తినండి. ఇదేంటి చపాతీ? వద్దు. నాకు కూడా వద్దు. చపాతీయా? నాకు కావాలి. నాకు కూడా కావాలి. నిమిషాలు శూలాలై వెంటాడుతున్నా, ఒడి చేర్చుకోవయ్యారి. విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్నా, ఓదార్చిపోవా ఓసారి. ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమ, ప్రేమించినానంటూ బ్రతికించలేవా, అది నాకు
నాకు చాలే చెలి నన్నేమి మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమ. ఏ టైం అయింది, టాబ్లెట్ వేసుకుంటారా? టాబ్లెట్ వద్దు వద్దు. నాకొద్దు. టాబ్లెటా? నాకు కావాలి. నాకు కూడా కావాలి. రేపు మార్నింగ్ మళ్ళీ వస్తాను, జాగ్రత్తగా చూసుకో. నన్ను నేను మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమ. జడ్జెస్ సంకేత్ ఆల్రెడీ ఢీ జోడీ టైటిల్ కొట్టాడు, అది మనందరికీ తెలిసిందే. అండ్ మన పీయూష్ ఢీ ఛాంపియన్స్ అంటే ఛాంపియన్స్ అందరితో ఫైట్ చేసి టైటిల్ విన్నర్ అయ్యాడు. వీళ్ళిద్దరు టైటిల్ విన్నర్స్ అవ్వడానికి కారణం ఒక్కడున్నాడు. ఇప్పటి వరకు ఢీలో ఎవరు రీక్రియేట్ చేయని ఒక హిస్టరీని క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు ఢీ హిస్టరీలో హ్యాట్రిక్ ఢీ టైటిల్ కొట్టినటువంటి వన్ అండ్ ఓన్లీ కొరియోగ్రాఫర్ యశ్వంత్ మాస్టర్. యశ్వంత్ మాస్టర్, వెల్కమ్ బ్యాక్ టు ఢీ. మాస్టర్, ఈ డి ఆల్మోస్ట్ 20 సీజన్స్ కదా, ఎంతో మంది కొరియోగ్రాఫర్లు వచ్చి ఉంటారు. కానీ ఈ డీని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లిన వాళ్ళలో యశ్వంత్ మాస్టర్ పాత్ర చాలా ఉంది మాస్టర్. డి అతనికి ఎంత పేరు ఇచ్చిందో డీకి అతను కూడా అంతే పేరు తీసుకొచ్చాడు మాస్టర్. యశ్వంత్ మాస్టర్ కొరియోగ్రఫీలో సాంగ్ జరుగుతుంది అంటే నాకు తెలిసి సెట్ మొత్తం అక్కడ వెయిట్ చేసేవాళ్ళు, ఈ రోజు ఏ కాన్సెప్ట్ తో వస్తున్నాడు యశ్వంత్ మాస్టర్ అని. మళ్ళీ ఈ రోజు మళ్ళీ నేను అలాంటి సెట్ లో ఆ ఎనర్జీ చూశాను. యాక్చువల్ గా అతను సాధించిన దానికి అతను కూడా వచ్చి ఈ రోజు గెస్ట్ గా వచ్చి మనతో పాటు కూర్చొని ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. కానీ వాళ్ళతో పాటు వచ్చి స్టేజ్ మీద చేస్తున్నాడంటే నిజంగా హ్యాట్సాప్ బ్రో. ఎలా అనిపిస్తుంది మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మన ఢీ సెట్ కి నీ ఢీ సెట్ కి రావడం? ఆల్మోస్ట్ ఢీ సెట్ పైన పర్ఫామ్ చేసి ఆల్మోస్ట్ ఒక 4 years అవుతుంది అనుకుంటా. ఆ రోజు ఫస్ట్ డే నేను వచ్చినప్పుడు నాకు ఏ ఎనర్జీ అయితే స్టేజ్ ఇచ్చిందో ఒక్క పర్సన్ కూడా తక్కువ కాకుండా ఈ రోజు అదే ఎనర్జీ సేమ్ మళ్ళీ నేను ఢీ స్టేజ్కి ఎక్కిందాక ఫీల్ అయ్యాను. నేను రెడీ వచ్చేటప్పుడు మా అమ్మ ఎక్కడ అంటే పర్ఫార్మెన్స్ ఉంది అంటే మా అమ్మ కూడా ఎక్సైట్ అయ్యింది. బికాస్ మా అమ్మ నన్ను తీసుకొని వచ్చి మా అమ్మ మేకప్ చేసేది నాకు ఫస్ట్ స్టేజ్ ఎక్కేటప్పుడు. అండ్ ఈ పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు మా అమ్మ ఖచ్చితంగా చూస్తుంది. యాక్చువల్ తీసుకొని రావాల్సింది, మిస్ అయిపోయింది. మా పర్ఫార్మెన్స్ నీకోసమే. లవ్ యూ. ఎలా ఎంజాయ్ చేశారు ఈ పర్ఫార్మెన్స్ ని కనుక్కుందాం. విజయ్ మాస్టర్. సో ఫస్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన తర్వాత వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ కాన్సెప్ట్ కి హ్యాట్స్ ఆఫ్. ప్రేమాన్ మొదలెట్టాడు యష్, గూస్ బంప్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇమీడియట్ గా పీయూష్ అగైన్ ప్రేమాన్ స్టార్ట్ చేశాడు, మళ్ళీ సంగీత్ అందుకున్నాడు. బ్యూటిఫుల్ గైస్, అక్కడే ఫుల్ ఆన్. థ్యాంక్ యూ సార్. దెన్ ఆకాశ దీపానికి క్రియేట్ చేశారు, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చపాతీ వచ్చిన తర్వాత ఆ ప్రాప్ అంతా హ్యాండిల్ చేయడం ఈజీ కాదు. మీ అందరు అందులో ప్రోస్ కాబట్టి చాలా చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఇప్పుడు మీ ముగ్గురు గురించి మాట్లాడాలంటే టైటిల్ కార్డ్ లో యష్ ముందు డి అనే వస్తుంది. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసావు యష్ డి కి. సో వెరీ గుడ్ ఫర్ దాట్. అండ్ పీయూష్ ఫాడ్రా బాలీవుడ్ సబ్ కుచ్ హర్ జగహ. సో వెరీ గుడ్ పీయూష్. అండ్ సంకేత్, మీ ముగ్గురు కాంబినేషన్ అంటే మీరు విన్ అయినా మీరు లూజ్ అయినా స్టిల్ మీకు ఇదే లవ్ దొరుకును. ఎందుకంటే మీ జర్నీ ప్రతి ఒక్కరి హార్ట్స్ విన్ అయ్యారు మీరు. చాలా రోజుల నుంచి, చాలా వీక్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. బికాస్ ఫర్ మీ దిస్ ఇస్ ఓజీ పర్ఫార్మెన్స్. ఆకాశ దీపాన్నై నే వేచి ఉన్నా, నీ పిలుపు కోసం చిన్నారి, నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా, కరుణించలేవా సుకుమారి.
అండ్ వాళ్ళ కోసం యష్ మీరు వచ్చి చేయడం వెరీ వెరీ గుడ్ యష్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇది నాకు స్పెషల్ బికాస్ నేను వీరిద్దరితో కలిసి ఫస్ట్ టైం చేయడం స్టేజ్ పైన. ఓ లవ్లీ. సో ఈ పర్ఫార్మెన్స్ నాకు అలా గుర్తుండిపోద్ది. సో దాని వల్ల నేను చేస్తాను. పీయూష్ కూడా మీరు చెప్పినట్టు సార్ వెరీ బిజీ. ఇప్పుడు ముంబైలో చాలా షాహిద్ కపూర్ తో అంతా పని చేస్తున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ. హీఈస్ డూయింగ్ వెరీ గ్రేట్ ఇన్ హిస్ లైఫ్ సార్. అంటే అందరూ చాలా మంది సార్ ఈ స్టేజ్ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు చాలా మంది, చాలా మంచి లైఫ్ దొరికింది. అందుకే ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ దిస్ స్టేజ్ సార్. నన్ను ఎప్పుడు పిలిచినా వచ్చి నేను ఇలాగే పర్ఫార్మ్ చేస్తాను. వెరీ గుడ్. So guys, really loved it. All the very best. Thank you so much sir. Thank you so much. Thank you so much Vijay Benny Master and Regina garu. ఈ OG trio పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఈ కొరియోగ్రఫీ దిస్ పర్ఫార్మెన్స్ నేను ఇది టెలికాస్ట్ అయిన తర్వాత ఐమ్ గోనా వాచ్ ఇట్ అగైన్ అండ్ రీప్లే కూడా చేస్తాను. ఎందుకంటే దీంట్లో ఉన్న స్టోరీ ఉంది కదా, ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎస్పెషల్లీ ఎండ్ లో నా ట్విస్ట్. You guys are such amazing dancers. అది పక్కన పెడితే everything else was so good. It was perfect. And master చెప్పినట్టే you won our hearts. నా హార్ట్ కూడా మీదే. My heart is beating adola elusukoba abi yenani waiting anela tarumutondi mavi. థ్యాంక్ యూ సో మచ్ రెజినా గారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. యశ్వంత్ మాస్టర్ మిమ్మల్ని ఒకసారి నేను యశ్వంతుడు అని పిలిచాను కదా, నాకు గుర్తుంది. యశ్వంతుడు అని పిలిచాను. ఏం చేసినా ఒప్పుకోవాల్సింది లేదు, ఇంకొక మాట ఎక్కువ మాట్లాడుతున్నాను. కానీ పర్ఫార్మెన్స్ లో ఆ క్లైమాక్స్ చూసాక మీరు యశ్వంతుడు కాదు భగవంతుడు వీళ్ళిద్దరికి. ట్రయో బాయ్స్ యోయో బాయ్స్ లా అనిపించింది మీ బాండింగ్. Ma'am, I'm a very huge fan of your dance, ma'am. I mean, I hope we work together in the future. Definitely, ma'am. Definitely. Thank you so much. అది ఎలాగో జరుగుతుంది. ఇప్పుడు ఏమైనా అవకాశం ఉంటే ఇప్పుడే చిన్న స్టెప్ వేస్తే. సరే వస్తున్నా. లవ్లీ. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలేవు నన్ను నమ్ము. ఎటగానే ఎదురు చూడు తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. అరే దేవుడా నా నిందలో పడే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. మీరు ఇచ్చిన హక్కు చూస్తే నిజంగా అడుక్కునే వాడికి ముష్టేసినట్టు. థ్యాంక్ యూ సో మచ్. వి ఆల్ లవ్ యూ, విల్ కీప్ లవింగ్ యూ. వస్తుండండి, ఎంటర్టైన్ చేస్తుండండి. It's time for voting. I request Sanket and Anshu onto the stage, please. Vijay Benny Master, me vote evari? My vote goes to Sanket. Thank you, sir. Thank you so much. Thank you, Benny Master. Regina garu, me vote. Sanket. Thank you, sir. Lovely, congratulations to vote Sanket and Super 6 lo ee roju ee performance ki vote eseటువంటి chance Bhumika. Yeah, obviously Sanket sir. Congratulations Sanket. Thank you, sir. Trio special lo, let's begin round number 3. Round number 3 ni start cheyadaniki I request Pandu onto the stage, please. So Pandu, evarni challenge chestavu Pandu nee style lo? Actually Sanket ఈసల కప్పు లాలీపాప్. సంకేత్ ఆల్రెడీ ఓడిపోయావు కదా, వదిలే. అభి నువ్వు ఓడిపోయావు, భూమిక వదిలే. జతిన్
మనం నన్ను ఓడిపించావు కదా, అయిపోయిన తర్వాత రూమ్ లో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు స్టార్ట్ అయింది అన్నాడు. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలైన కాంపిటీషన్ అన్నారు. ఇప్పుడు స్టార్ట్ అయింది అన్నాడు. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలైన కాంపిటీషన్ అన్నారు. నేను జతిని ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. బ్యూటిఫుల్. రౌండ్ నెంబర్ 3 పండు వర్సెస్ జతిన్. సరే ఓకే, ఏమైనా మాట్లాడతావా? ఛాలెంజ్ అని కాయరా, కొద్దిగా బోర్ కొడుతుంది నాకు. కరెంట్ వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదన్నా. నాకెందుకు అది ఆ ముందు మొక్కపొడి దీ ఫస్ట్. ఇలాంటి వస్తాయంటే ఐడియాలు చెప్పు డైలాగ్ చెప్పు. ఏంటి మీరు హాఫ్ లోనే ఆపేశారన్న, ఇంకేం చెప్పాలి? చెప్తాడు రా. సరే చెప్పని. కరెంట్ వైర్ కూడా నాలాగే బాలేదు మరి ఇంకో చెప్పు. ఈ ఛాలెంజ్ ఎవరు స్టార్ట్ చేస్తారో చెప్పు జతిన్. ఆడు చెప్పేది ఏంటి? ఆడు సూపర్ 6 లో ఉన్నాడు. ప్రతిదీ టాప్ 6 4 వాల్యూ ఇస్తున్నావు కానీ బాటమ్ 6 వాళ్ళే. రాజు కూడా ఒక టైటిల్ విన్నరు, నేను అప్కమింగ్ టైటిల్ విన్నర్ని. ఏం మాకు వాల్యూ బా? వాడినే స్టార్ట్ చేయమను, నేను చేయను, నాకు ఇంట్రెస్ట్ లేదు. నిన్ను ఎవడు అడిగాడు? వాడు చెప్తాడేమో అని చెప్తున్నా. జతిన్ ఎవరు స్టార్ట్ చేస్తారు? నేనే స్టార్ట్ చేస్తాను. నీ ఎవరు అడిగాడు? చెప్పు నేను ప్రెసిడెంట్ రే. నేనే స్టార్ట్ చేస్తా అన్న. చేసుకో, ఎవడొద్దన్నాడు ఇప్పుడు? చేస్తున్నట్టు చేయించుకో. నువ్వు ఇంకా వెళ్ళదా టాప్ 6 కి? నువ్వు మాట్లాడుతున్నావు, ప్రెసిడెంట్ అయ్యాడు నువ్వేంటే. నేను టైటిల్ కొట్టలేదు, ఇక్కడ ఉన్నానంటే ఓకే. టైటిల్ కొట్టాడు, ఇంకా బాటమ్ 6 నేను ఈ చైర్లోనే కూర్చున్నాయి. వెల్కమ్ జతిన్.
జడ్జెస్, ఈ బ్యూటిఫుల్ లుకింగ్ ట్రయో పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది విజయ్ బిని మాస్టర్? బ్యూటిఫుల్లీ కొరియోగ్రాఫ్ జతిన్. చాలా చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. స్టార్టింగ్ టేక్ ఆఫ్ లోనే ఆ షర్ట్ ఓపెన్ చేసే సీక్వెన్స్ ఉంది కదా, బ్రిలియంట్. ఫ్రమ్ దేర్ ఆ హిట్స్ బాగున్నాయి. హిట్స్ ముగ్గురు చాలా బాగా చేశారు. అండ్ వీళ్ళిద్దరు సేమ్ ఒకేలా కనిపిస్తున్నారు బాడీ టైప్ ఆర్ వాళ్ళు డాన్స్ చేస్తున్నప్పుడు. అండ్ ఇద్దరు చాలా చాలా మంచి డాన్సర్స్. అండ్ నాకు ఆ కాయిన్ సీక్వెన్స్ చాలా బాగా నచ్చింది, చాలా బాగా చేశారు. అండ్ ముగ్గురు కలిపి ఒక కాంబినేషన్ లో ఒక ఫ్లిప్ చేశారు, చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్. ఓవరాల్ గా బ్యూటిఫుల్ యాక్ట్, నాకు చాలా బాగా నచ్చింది. వావ్స్ చాలా ఉన్నాయి అండ్ వెరీ వెరీ గుడ్. కీప్ గోయింగ్. లవ్లీ. థ్యాంక్ యూ విజయ్ బిని మాస్టర్. Regina garu, seeing you dance with two girls, I'm like, wow. Our attitude enti, the way you carried yourself, our confidence though, I mean, me chala manchi dancer already tells me, but the way you just handled the whole thing. I loved so many sequences. I loved the lighting on that box sequence. I loved the hands coming out. You used every little bit of yourself. Chala baagundi. Thank you, ma'am. What a fabulous performance. థ్యాంక్ యూ మ్యామ్. జతిన్, నువ్వు చూడడానికి రిజర్వ్డ్ టైప్ లో ఉన్నావు, బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు 2 అమ్మాయిలతో ఇలా ఆడుతావని. వరదా వరదా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అందరికి. ఈసాల కప్పు నమ్మదే అంటున్నాడు పండు. మరి ఈ పర్ఫార్మెన్స్ తో మనకు తెలిసిపోద్ది ఈసాల కప్పు నమ్మదేనా, ఈసాల కప్పు లాలీపప్ప అని. లెట్స్ వెల్కమ్ పండు. అన్నా ఏంటన్నా ఇక్కడ తీసుకొచ్చావు? రేయ్, ఇదే విజయ్ బిన్ని మాస్టర్ ఇల్లు. నేను విజయ్ బిన్ని మాస్టర్ ని కిడ్నాప్ చేసి వార్నింగ్ ఇద్దాం అనుకుంటున్నా. కిడ్నాపా? ఎందుకన్నా? మొన్న ఎపిసోడ్ లో నాకు ఓటే గంట బాటమ్ 6 లో పడేశారు కదా, దానికి రివెంజ్. జస్ట్ ఫాలో మీ అంతే. ఏయ్ ఆగండి, అంత ఈజీ కాదు. ఆయన ఇంట్లో 5 రూములు ఉంటాయి. ఆయన 5వ రూమ్ లో ఉంటాడు. ఒక్కొక్క రూమ్ కి సెన్సర్ ఉంటది. ఆ సెన్సర్ ని మనం ట్రాక్ చేయాలిరా. మనకు సెన్సార్ గురించి తెలియదు కదన్నా. రేయ్, ఆయన్ని బాగా అబ్జర్వ్ చేశాను. ఆ సెన్సర్ని ఎలా ట్రాక్ చేయాలి నాకు బాగా తెలుసు. పదండి. అన్నా, ఫస్ట్ డోరు ఎలా ఓపెన్ అవుతుందన్నా? మిత్రమా, అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గోతులు. అన్నా, ఓపెన్ అయిపోయిందన్నా. అన్నా, అక్కడ చూసావా ప్రభుదేవ్ మాస్టర్? అన్నా ప్రభుదేవ్ మాస్టర్ సాంగ్ ప్లే చేయన్నా. ఈ టైంలోనా? సరే. Bob Clearmountain mixed with attitude, funky drums from hell. Mandapeta, Malakpeta, Naidupeta, Pega Rap! Pega Rap! Pega Rap! Pega Rap! అన్నా, ఇంకా చాలన్నా, సెకండ్ రూమ్కి వెళ్దాం పదండి. అన్నా, ఈ డోరు నేను ఓపెన్ చేస్తా, ఆగు. హే సిరి, నేను విజయ్ బిన్ని మాస్టర్ని. ఓపెన్ ద డోర్. సారీ, ఐ కాంట్ అన్లాక్. ఆయన ఎలా ఉంటాడు, నువ్వెలా ఉంటావు? ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఐడియా. రామా టాకీస్ రోడ్డు మీద రంగురాలు అమ్మేబడ, రామా టాకీస్ రోడ్డు మీద రంగురాలు అమ్మేబడ. రాతిలో ఏమున్నది, నీ చేతిలో ఉన్నది పనితనము. రాతిలో ఏమున్నది, నీ చేతిలో ఉన్నది పనితనము. అన్నా, సక్సెస్, రెండో డోర్ ఓపెన్ అయిపోయింది. అన్నా, ఇక్కడ చూసావా రామ్ చరణ్ గారు? అన్నా, ఒక్క సాంగ్ వేసుకుందాం అన్నా, ప్లీజ్ అన్నా. సరే.
ఇన్ని గదులు ఉండగా 5వ గదిలో ఏం చేస్తున్నాడు మాస్టర్? నాకు అదే తెలుసుకోనుందిరా, పద చూద్దాం. అన్నా ఈసారి నేను ట్రై చేస్తానన్నా. ఒరేయ్ ఆల్రెడీ ఒక ఛాన్స్ పోయింది, ఇంకా 2 ఛాన్స్లే ఉన్నాయి. నాకు వదిలే అన్నా, నేను ఉన్నానుగా. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతాది, ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతాది. Sorry, I can't unlock. పోయిందా? ఉన్న ఛాన్స్ కూడా పోయిందా? ఇంకొకటే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? దీనికి నాకు దగ్గర ఒక ఐడియా ఉంది. రెడీ? రెడీ అన్నా. ఈరోజు ఎట్లయితే గట్లా విద్యుని నా ఓన్ చేసుకోవాలి. అన్నా భలే గెస్ చేసావన్నా. అన్నా మన మెగాస్టార్ అన్నా. ఆయన ఎనర్జీకి తగ్గట్టు, ఆయన స్టైల్ తగ్గట్టు ఒక డాన్స్ వేసుకుందామా? వేసుకుందామన్నా. అన్నా ఇంకొక డోర్ ఓపెన్ అయితే మన విజయ్ విన్నీ మాస్టర్ని కిడ్నాప్ చేసేయచ్చు అన్నా. నేను మీ నాగార్జున, నేను కొడితే సుర్రు సుమ్మైపోద్ది, బెండు బెండైపోద్ది. పండు ఎక్కడేం చేస్తున్నావు? మాస్టర్ అదే రేపు పర్ఫార్మెన్స్ ఉంది కదా సార్, ఆశీర్వాదం తీసుకుందామని. సరే సరే పో. ఏంటన్నా కిడ్నాప్ అన్నావు, వార్నింగ్ అన్నావు, పో అన్నా. విజయ్ విన్నీ మాస్టర్ ఈ సాల కప్పు నమదే. మా విజయ్ బిన్నీ మాస్టర్ ని కిడ్నాప్ చేయడానికి ఈ ట్రయో వేసినటువంటి ప్లాన్ మీకు ఎలా అనిపించింది విజయ్ బిన్నీ మాస్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పండు మాస్టర్ నన్ను పెట్టి ఒక కాన్సెప్ట్ చేసావు, నాకు కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. బాగా ప్లాన్ చేశారంటే ఒక డోర్స్, ఆ డోర్ ఓపెన్ అవడానికి ఏం చెప్తే డోర్ ఓపెన్ అవుతుంది అన్నది. నాకు శివాజీ ఫిలిం లో ఒక చిన్న ల్యాప్టాప్ దొరికితే అది ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించిందో ఇది కూడా అంతే ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో బాగుంది పండు. పాపింగ్ సీక్వెన్స్ చేశారు, చాలా బాగా చేశాడు పండు. ఆ స్టైల్ చాలా బాగా చేస్తావు పండు నువ్వు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ బిన్నీ మాస్టర్. రెజినా గారు? పండు మీ రివెంజో డ్రామా వర్కౌట్ అవ్వలేదు, కానీ మీ పర్ఫార్మెన్స్ చాలా వర్కౌట్ అయింది. Very nice. I really love the concept. So entertaining. I always look forward to your concepts. ఎందుకంటే నాకు తెలుసు ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. మళ్ళీ లాస్ట్ ఇలా వస్తారు మీరు. And I love the concept on the whole. Prabhudeva Master, really good work అండి. థ్యాంక్ యూ రెజినా గారు. థ్యాంక్ యూ విజయ్ బిన్నీ మాస్టర్. ఆది అంటున్నాడు పర్ఫార్మెన్స్ అయిన వెంటనే రెజినా గారి ఇంటికి ఇలానే డోర్స్ ఏమన్నా పాస్కోడ్లు ఉంటే కనుకో. ఒక్క డోర్ కూడా ఓపెన్ అవ్వదు అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఆల్ ది వెరీ బెస్ట్. It's voting time. I request Jatin and Pandu onto the stage, please. మామూలుగా పండుగ అలవాటే ఓటీపీలు అనేది అసలు మన ప్రాసెస్ లోనే లేదు. ఇటు అలాగే వచ్చాక అడుక్కుంటాడు. సో రెజినా గారి ఓట్ కనుక్కుందాం ఎవరికో. రెజినా గారు మీ ఓట్ ఎవరికి? జతన్. మేడం పోన్లే మొన్నటి వరకు వేసారు కాబట్టి సరిపోయింది. ఈసారి విజయ్ బిన్నీ గారు ఖచ్చితంగా వేస్తాను. ట్రై చేద్దాం. ఎందుకంటే ఆయన కాన్సెప్ట్ నచ్చింది అన్నారు కదా, ఆయన మీద చేసే డెడికేషన్ చేశా. విజయ్ బిన్నీ మాస్టర్ మీ ఓట్ ఎవరికి? మాస్టర్ మీ ఫైనల్ ఓట్ అడిగే ముందు ఒక్కసారి అలా సూపర్ 6 కి వెళ్ళేసి వస్తాం. సో సూపర్ 6 లో ఉన్నటువంటి కంటెస్టెంట్ అభి. అన్న ఆడుకొద్దన్నా అన్న, ఆడు ఒప్పుకోడా కావాలంటే మణికంఠ గారు మాట్లాడుతున్నాడు, వాడికి పండు నువ్వు చెప్పావు కాబట్టి అభి చెప్పరా నీ ఓట్ ఎవరికి? ఇలాగనే బదులు పండుగ అనొచ్చు కదరా తమ్ముడు. లైఫ్ టైం సెటిల్మెంట్ ఇస్తా నీకు, ఒక్క ఓటు. సరే ఏమిస్తా చెప్పు, ఏమిస్తా చెప్పు. 20,000 ఇస్తాను రా, 20,000 ఇస్తాను రా.
చాలు పోనీ 30,000 ఇస్తారా అది? సరే నీ గోల్డ్ అది ఉంది కదా అది ఇస్తే చెప్తా. గోల్డ్ మీద పెట్టాడు ఆశ. సో అభి నీ ఓటు ఎవరికి? జెన్యూన్ గా చెప్పి నేను కామ్గా ఉంటాను. జెన్యూన్ గా చెప్పి. జెన్యూన్ గా జతిన్. సరే లవ్లీ. విజయ్ మాస్టర్ మీ ఓటు ఎవరికి? మై ఓట్ గోస్ టు జతిన్. కంగ్రాచులేషన్స్ జతిన్ రామ్ త్రూ విన్నర్. And it's now time to announce the performer of the week. I request Vijay Bini Master onto the stage. Performer of the week goes to... The best performer of the week goes to Sanket. Charge a performer of the week ki 15,000 rupees check. Alage gift hampers. లవ్లీ కంగ్రాచులేషన్స్ మీ ముగ్గురికి. అండ్ ఆడియన్స్ చూసారు కదా ఈ సూపర్ డూపర్ ట్రయో స్పెషల్ ఎపిసోడ్. వచ్చే వారం సరికొత్త థీమ్ తో సరికొత్త పర్ఫార్మెన్సెస్ తో దసరా పండుగ రోజు కలుసుకుందాం. అంటిల్ దెన్ యు గైస్ టేక్ కేర్. సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.